కేతులు ఇచ్చిన పశుసంవర్ధక శాఖ మంత్రులు సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ గారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిన కోరుచున్నాం. గౌరవనీయులు మీ అందరి అభిమాన శాసనసభ్యులు మిత్రులు చిలమర్తి లింగయ్య గారికి, మా కుల బంధువులకు అందరికీ నమస్కారాలు, మత్స్యకారులకు అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు మిత్రులు జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవ రాజ్యసభ సభ్యులు కుల బాంధవుడు బడుగుల లింగయ్య యాదవ్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా గుర్రకాపరుల ఫెడరేషన్ చైర్మన్ తమ్ముడు మన కుల బాంధవుడైనటువంటి బాలరాజ్ యాదవ్ గారికి, విజయ డైరీ చైర్మన్ పెద్దలు భరత్ కుమార్ అన్న గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు వినయ్ కృష్ణారెడ్డి గారు, అడిషనల్ కలెక్టర్ ఖుష్బు గారికి, జిల్లా ఎస్పీ గారు, మా ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు, మా పశు సంవర్ధక శాఖ అధికారులకు, మత్స్యశాఖ అధికారులకు, డైరీ అధికారులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారాలు. ఆకలి అవుతుంది కదా? అవుతుందా? మాట్లాడాలన్నా పోయి తిందామా? మీకు అందరికీ మన డిపార్ట్మెంట్ చెప్పి మంచిగా భోజనం పెట్టించినాం. 10 నిమిషాలలో అందరం భోజనం చేయవచ్చు. సంతోషం కదా? ఈరోజు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. సంక్షేమ దినోత్సవం, దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి శుభతరుణం. 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగుడుతున్నటువంటి శుభ సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మీ గౌరవ శాసనసభ్యులు లింగన్న గారి రిక్వెస్ట్ మేరకు చేస్తే మా దగ్గరనే చేయాలి, లేకపోతే మీరు ఎక్కడికి పోవద్దు అనేటువంటి కండిషన్ మీద వారి దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఎక్కువ ఉన్నారంటే నకరేకల్లు ఉన్నారు, సూర్యాపేటలో ఉన్నారని మంత్రి గారు. ఇక లింగన్ననేమో ఇంతకుముందు ఒకసారి పెండింగ్ అయింది కాబట్టి నా దగ్గరనే చేయాలి. చాలా సంతోషం. జగదీష్ అన్నకు, లింగన్నకు, నరేందర్కు, మా కలెక్టర్ గారికి అందరు చెప్తున్నా, మా వాళ్ళు చూసినా ఎంత ప్రశాంతంగా, ఒక మాట అంటే, ఒక బాధ్యత అంటే ఎన్ని గంటలైనా కానీ ఓపికతో కూర్చుంటారు. మీరు చాలా మీటింగ్లు చూస్తారు, మీటింగ్లలో జరిగేటువంటి సందర్భాన్ని కూడా చూస్తారు. ఇది నీతి నిజాయితీ గల కుటుంబాలు కాబట్టి, ఒక మాట మీద ఉండే కుటుంబాలు కాబట్టి వాళ్లకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు. మా జాతి ఎప్పుడు గొర్రెలు అడగలే. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అందరికంటే భూమి ఎక్కువ ఎవరికున్నది? ఎక్కువ భూమి వీళ్ళకే ఉన్నది. వాళ్ళకు రైతు బంధు వస్తుంది. అందుకే మా కులదైవం అయినటువంటి కొమరెల్లి మల్లన్న, ఆ కొమరెల్లి మల్లన్న రూపంలోనే కేసీఆర్ గారిని చూసుకుంటారు మా వాళ్ళు. ఎందుకంటే మా దైవం. అందుకే ముఖ్యమంత్రి గారు నిండు శాసనసభలో చెప్పిండు, మనం ఏ రోజు గొర్రెల గురించి మాట్లాడలే, కానీ మన యొక్క వృత్తి, మన వృత్తి ధర్మాన్ని గౌరవించి
గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, దానికి ఆ రోజుల్లో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు 10,000 కోట్ల రూపాయలు అయితే ఈ గొర్రెల పంపిణీ రాష్ట్రంలో గొల్ల కుర్మలకు చేయాలంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు లెక్కలేసి చెప్తే, ఏం నీకు భయం అవుతుందా, నేనున్నా యాదవులకు నేను ఇస్తా 10,000 కోట్లు అని చెప్పి సంతోషంగా కార్యక్రమాన్ని అనౌన్స్ చేసేది. 50% కంప్లీట్ అయింది. కానీ 50% అయినాక కరోనా వచ్చింది. కరోనా వచ్చి మనుషులు బతకడమే కష్టమైపోయింది. మూతికి బట్టలు పెట్టుకొని మాస్కులు పెట్టుకొని ఊర్లల్లో, హైదరాబాదు ప్రపంచమే ఆ పరిస్థితులు ఉంది. కానీ ఆ టైంలో కొంత లేట్ అయింది. సరే, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చినాయి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ధైర్యంగా ఆ రోజు కరోనా వచ్చినప్పుడు డాక్టర్లందరూ ఏం చెప్పారు, మా జగదీష్ అన్న కానీ మీ ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్రంలో ఏం మాట్లాడారు, నాన్ వెజిటేరియన్ బాగా తినమన్నారు. మటన్ బాగా తినాలి అంటే ఉన్న మటన్ అంతా అయిపోయింది. నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా. ఆ రోజు ఏమైందంటే 7-8 వేలకు దొరికే గొర్రె 12 వేలకు అయిపోయింది. నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన, సార్ ఇక గొర్రెలు దొరికే పరిస్థితి లేదు, రేటు కొండ మీదకి ఎక్కినాయి, 12,000 దాటినాయి అని చెప్పిన. చెప్తే, తమ్మి నువ్వు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు, ఆ జాతికి మనం మాట ఇచ్చినాం, కష్టమైనా నష్టమైనా అప్పైనా ఆ జాతిని నిలబెట్టే బాధ్యత నాది. 1,25,000 ఉన్నదాన్ని 1,75,000 చేసిండు. 1,75,000 రూపాయలు చేసిండు. ఈ 1,75,000 రూపాయలతోని రెండో విడత కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేసినాం. ఇక కొంతమంది హైదరాబాద్లో కూర్చొని టీవీల ముంగట పేపర్లల్లో, మా అన్న ఇంతకుముందే చెప్పిండు సోషల్ మీడియాలో, అన్ని ఇస్తారా, కొన్ని ఇస్తారా, మధ్యలో ఆపుతా. నీకు తెలివే లేనోడా, ఆ రోజు మా వాళ్ళ కోసం ఆలోచనలే నీకెందుకు రాబోయ్, ఇష్టమో కష్టమో మేం భరిస్తాం కదా, మేమిస్తాం కదా. కాబట్టి మీ అందరికీ హామీ ఇచ్చేది ఒకటే, మా లింగన్న చెప్పాడు రాగానే, నా దగ్గర ఎంత ఉన్నది 9,000, ఏ లింగన్న ఎంత ఉంది మీ దగ్గర, 8,000 ఉన్నాయి, 9,000 ఉన్నాయి, ఫస్ట్ నాకే ఇవ్వాలంటుండు. 100% ఇస్తాం, 9,000 కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు 1000 గొర్రెలు తెచ్చిరా బాబు, కంప్లీట్ చేస్తాం. కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే మాట ఇస్తే మాట మీద నిలబెట్టుకునే ప్రభుత్వం తప్ప, అసలు ఉన్న రాజకీయ నాయకులంతా నగరికల్లో పుట్టినోళ్ళే, ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్లు అయిన వాళ్ళంతా నగరికల్లో పుట్టినోళ్ళే. ఒకడు వచ్చి ఏం మాట్లాడతాడు, ఈ లింగాన్ని నేనే గెలిపించినా, నేనే టికెట్ ఇచ్చినా అంటాడు. దారా బిడ్డ ఇప్పుడు చూసుకుందాం దా. అసలు ఈ నల్గొండ జిల్లాలో ఎట్లా తయారైపోయినారంటే, వాడే ముఖ్యమంత్రి అంటాడు. ఈ నల్గొండ జిల్లాలో ఉన్న 9 నాయకులు నేను ముఖ్యమంత్రి. అరే 40 ఏళ్ళు మోసింది కదా ఈ నల్గొండ జిల్లా మిమ్మల్ని, ఎందుకు 24 గంటల కరెంట్ ఇయ్యలే, ఎందుకు తాగడానికి నీళ్ళు ఇయ్యలే, ఎందుకు మిషన్ కక్కతీయ ద్వారా భూగర్భాల జలాలు పెంచలే, ఎందుకు కృష్ణా గోదావరి నీళ్లు తీసుకురాలే, ఎందుకు 2,000 రూపాయల పెన్షన్ ఇయ్యలే, ఒక ఆడపిడ్డ పెళ్లి అయితే 1,00,000 రూపాయలు ఎందుకు ఇయ్యలే. ఆ రోజు మాత్రం చేయనిగా చేత కాదు. జగదీశ్వర్ రెడ్డి మంచి పని చేస్తలేడంట జిల్లాలో, లేకపోతే జిల్లా శాసనసభ్యులు పనిచేస్తలేరంట. మరి వాళ్ళు ఏం చేసిర్రు 40 ఏళ్ళ నుంచి చెప్తారా ఒకటన్నా? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ కార్యక్రమం చేసినామో ధైర్యంగా నిలబడి చెప్పే దమ్ము మాకు తప్ప ఎవరికి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగదీశ్వర్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రి కాకముందు
మీ ఊర్లలో స్తంభాలు ఇట్లా ఉండే కదా, ఉండేనా? స్తంభాలు ఇట్లా వంగిపోయి ఉండే కదా ఊర్లల్లో, పట్టణాలలో కూడా వంగిపోయి ఉండే కదా. 40-50 ఏళ్ళ నుంచి దాన్ని సరిగ్గా చేసినోడు ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాయా మీ గ్రామాలల్లో? ఒక వైకుంఠ ధామం, ఒక బొందలగడ్డ గురించి ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా చెప్పండి? పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, ప్రతి ఊర్లో ఒక ట్రాక్టర్ ఉందా ఈ దేశంలో? నరేంద్ర మోడీ గారు దినానికి 4 డ్రెస్సులు వేసుకొని గొంతు ఇంత పెద్ద పెట్టుకొని అరుస్తుంటాడు. చూపిస్తావా నీ గుజరాత్లో? ప్రతి ఊర్లో ట్రాక్టర్ ఉన్నటువంటి గ్రామం చూపిస్తావా? లేదు. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఒక తల్లి, ఒక తాత, ఒక అమ్మమ్మ, ఒక నాయనమ్మ, ఆ రోజు 200 పెన్షన్, అంతకుముందు 75 రూపాయలు. అవి ఇయ్యనిక కూడా గుడికాడికి రా, బడికాడికి రా, తహసీల్దార్ దగ్గరికి రమ్మని చెప్పింది పీరు మిమ్మల్ని. ఇదే మీటింగ్ల ద్వారా కొత్తోనికి ఇవ్వాలంటే ఉన్నోడు చచ్చిపోవాలని చెప్పింది. ఈరోజు వాళ్ళందరికీ కేసీఆర్ గారు పెద్ద కొడుకై 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి చెప్పాలి. రైతుకు పెట్టుబడి సాయం మనం కలలనన్నా ఊహించినామా? ఎకరానికి 5000 రూపాయలు ఇస్తారని చెప్పి మన కలలు ఎప్పుడన్నా అనుకున్నామా? ఈరోజు ఏ ఫైరవికారు, ఏ బ్రోకర్, ఎవరి సంబంధం లేకుండా నీ అకౌంట్లోనే మరి ఎకరానికి 5000 రూపాయలు పెట్టుబడి సాయం ఇచ్చినటువంటి మహానుభావుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా ఒక్కసారి చెప్పాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమై కుల వృత్తుల మీద ఆధారపడ్డటువంటి జీవితాలు, గొర్రె కాపరులు కావచ్చు, మరి అదేవిధంగా మత్స్యకారులు కావచ్చు. మన జీవితమే గొర్రెల పెంపకం జాతి. మరి మన జాతిని గౌరవించి ఈరోజు 20 గొర్రె పిల్లలు, ఒక పొట్టేలు. మా జిల్లా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. అది కూడా మీరు పోయి గొర్రెలు తెచ్చుకుంటారు. ఆ గొర్రెలు కూడా ఏ దళారీల ప్రమేయం లేకుండా మీ ఇష్టం ఏది కొనాలనుకుంటే అది కొనుక్కొని రమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి స్పష్టంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినటువంటిది. కాబట్టి మీరు అద్భుతమైనటువంటి గొర్రెల పెంపకం చేసుకోవాలి. ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం గొర్రెల పెంపకంలో నంబర్ 1 అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 191,000 గొర్రెలు ఉన్నాయి మన రాష్ట్రంలో. 1,90,00,000 గొర్రెలు ఉన్నాయి. కానీ వచ్చిన గొర్రెలు ఏవైతే ఫస్ట్ టైం వచ్చినాయో అవే పిల్లలు పెట్టినాయి 1,40,00,000. ఈ సంపద పెంచుకుంటూ పోతే మీరు ఏ పట్టణం పైనా, ఏ గ్రామం పైనా, మేము కార్లు పోతుంటే ఫస్ట్ మొదలు అడ్డం వచ్చేటి గొర్రెలే. అక్కడ అడిగి మా యాదవ సోదరులు ఈ గొర్రెలు ఎక్కడి అని అంటే ఇవి కేసీఆర్ గొర్రెలు సార్ అని చెప్తున్నారు. వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు. కాబట్టి మన ఆత్మ గౌరవాన్ని కాపాడేటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. ఇక రెండోది, మీ యొక్క కాన్స్టిట్యున్సీ ఈ నకరికల్ నియోజకవర్గం. మా లింగన్న చాలా ఆవేదనతో మాట్లాడిండు. నేను కష్టపడ్డానా, ఈ చెరువులు తెచ్చినా, రిజర్వాయర్లు తెచ్చినా, మెడికల్ కాలేజ్ తెచ్చినా, హాస్పిటల్ తెచ్చినా, ఇంట్లో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తెచ్చినా, నువ్వు ఇన్ని తెచ్చిన తర్వాత నిన్ను గుండెలో పెట్టుకుంటారు వాళ్ళందరూ. నీలాంటి నాయకుడిని వదిలికి పెట్టుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఎవరికి లేదు. కుల సంఘాలు కట్టడానికి కూడా మరి మంత్రి గారు సహకారం తీసుకొని జాగాలు కూడా ఫైనలైజ్ చేసిండు. మీ గ్రామాల్లో కుల సంఘాలు కట్టుకోవడానికి 30 లక్షలు, 25 లక్షల రూపాయలు అవన్నీ కూడా శాంక్షన్ చేసుకొని పెట్టుకుండు. మరి నిరంతరం మీకోసం ఆలోచించేటువంటి నాయకుడు. కాబట్టి అటువంటి నాయకులని మనం గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత మనం ఏడ్చినా బాధపడిన లాభం లేదు. మీరు 50-60 ఏళ్ళ నుంచి మోసిండ్రు కదా. చాలామంది జిల్లాల పెద్ద పెద్ద నాయకులని మీరే మోసిండ్రు కదా. వాళ్ళు మొత్తం రాష్ట్రం శాసిస్తామని చెప్తారు. ఇంకోటి ఏంటంటే, నేను ఒకసారి టీవీ పేపర్లో చూసిన,
లింగాయని తెచ్చిరు వాళ్ళేనట, గెలిపించిరు వాళ్ళేనట. మరి నువ్వెందుకు గెలవలేరా భయ్, అది చెప్పు ఫస్ట్. వాడైతే గెలవలేదు కానీ నేను గెలిపించిండంట. నువ్వు గెలుస్తే కదా ఇంకోటి గురించి మాట్లాడాలి. నువ్వు గెలవకుండా ఆయనను గెలిపేయడం ఏంది? నీవు ఈ ఊర్లో పుడితే నీకు నీ కుటుంబానికి 5 ఓట్లు ఉంటే ఉంటుండొచ్చు. నీ 5 ఓట్లు నిర్ణయిస్తాయా? ఏమన్నా 5 కూడా లేవంట. మళ్ళా ఆ నల్గొండలో పోయి మొత్తం నేనే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేనని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. నేను నల్గొండ పొద్దున పోయిన ఏడాది కింద పోయినుంటి. నేను పరేషాన్ అయిపోయినా నల్గొండ పట్టణాన్ని చూసి. ఏడాదికి ఈ ఏడాదికి ఎంత మార్పు వచ్చిందంటే, అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి భూపాల్ రెడ్డిని వదులుకొని ఎవరినో గుట్టంగానే ఎందుకు గెలిపిస్తారు ఆ ప్రజలు? ప్రజలకు కావాల్సింది ఏంది? మా యొక్క సంక్షేమం, మా యొక్క మంచి చెడులు, మా కుటుంబం, మా పిల్లలు చదువుకుంటున్నారా, మంచిగా ఉన్నారా, వారు ఆర్థికంగా ఎట్లున్నారు, వాళ్ళకు ఉపాధి వచ్చిందా, మరి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చిందా, మరి నిరంతరంగా పనిచేస్తున్నా అని చెప్పి ఆ ప్రజలు ఆలోచన చేస్తారు. వీళ్ళు హైదరాబాద్లో 40 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాడు. వాడి ఎలక్షన్లో గెలిచిన తర్వాత వాడి అడ్రస్ అంతా బంజారాహిల్స్లోనే ఉంటుంది. చుట్టం చూపుగా ఏడాదికి ఒక్కసారి 6 నెలలకు ఒకసారి వచ్చిపోతారు వాళ్ళు. అసలు మీరు పుట్టింది నకరేకల్లా, మీ భూమి నకరేకల్లా. నకరేకల్కి ఎన్నిసార్లు వచ్చిరో చెప్తారా? పుట్టినా మరి మాతృభూమి మీద కూడా ప్రేమ లేదు. ఏదో గెస్టులలాగా జిల్లాలకు వచ్చి పోయినాయి ఆ పాత రోజులు. నేను అడుగుతున్నా, వాళ్ళు గెలిపించినా వీళ్ళు గెలిపి మీరు గెలువురి ఫస్ట్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో జరిగిపోతుంది. ఆయన పాపం క్లారిఫికేషన్ ఇస్తుండు, నేను పార్టీలోనే ఉంటా పో. నీకు ఏం అవసరం అన్నా? నీకు ఏం అవసరం? ఇంత అద్భుతమైనటువంటి ప్రజల్ని ఎన్నుకున్నారు. నువ్వు ఎందుకోసం వచ్చినావు ఈ పార్టీలకు చెప్పినావు. నువ్వు నేను ఇంత కష్టపడి నేను వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలనేటువంటి ఆకాంక్షతో నేను వచ్చినా నా జీవితం సార్థకమైందని చెప్పినావు. నువ్వు ఇట్లా నువ్వు అద్భుతాలు చేసుకుంటూ పో. తప్పకుండా నీ ప్రభుత్వం నీ వెనుక ఉంటుంది, నీకు అండదండలు ఇస్తుంది. ఈరోజు ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఈరోజు మత్స్యకారుల కోసం మనం ఊహించలే చరిత్రల. వాళ్ళు కూడా ముదిరాజులు కానీ, గంగపుత్రులు కానీ, బెస్తవాళ్ళు కానీ వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. మన యాదవ బిడ్డలు కానీ, కుర్మ సోదరులు కానీ సంతోషంగా ఉన్నారు. మరి ఇట్లా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్దగట్టు శాతన పోయినాం, మా లింగన్న అన్నం పెడితే జగదీష్ అన్న మేమందరం పోయినాం. ఆడ ఆ పెద్దగట్టు జాతరనే మన జాతికి సంబంధించినటువంటి జాతర. ఈరోజు గ్రామాలలో మీకు అందరికీ తెలుసు, ఒకప్పుడు పంట పండించాలంటే బ్యాంకు రుణం కావాలి, సావుకారు అప్పు కావాలి. ఇప్పుడు ఉన్నదా? సావుకారు అప్పు ఉన్నదా? బ్యాంకు రుణాలు ఉన్నాయా? ఏది లేకుండానే ప్రభుత్వ సహకారం మీకు సంపూర్ణంగా ఉంది. ఒకప్పుడు ఇక్కడ పట్టణాలలో వ్యాపారం చేసుకున్న వాళ్ళ దగ్గర జనరేటర్, ఇన్వర్టర్ ఉంటుండే. మరి గ్రామాలలో కూడా మీ పరిస్థితులు ఎట్లుంటుండనో, కరెంటు లేక. కనీసం 70 ఏళ్ల నుంచి పరిపాలన చేసిన వాళ్లకు 24 గంటల కరెంట్ ఎట్లేయాలనో కూడా తెలివిలేనోళ్ళు ఈ రోజు వచ్చి నేను తీసుకుమారుతాం, పైన తీసుకుమారుతాం అంటే మనం ఏమని మాట్లాడాలి? సెక్రటరేట్ చూసారు కదా మీరందరూ. సెక్రటరేట్ ఎవరెవరు చూసిండ్రు? టీవీలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు. ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి అమెరికాలో వైట్ హౌస్ చూడాలి, తెలంగాణ హైదరాబాద్ వస్తే సెక్రటరేట్ చూడాలి. అంత అద్భుతమైనటువంటి సెక్రటరేట్ నిర్మాణం. ఇది పరిపాలన సౌలభ్యం. ఒకప్పుడు నల్గొండ జిల్లా ఒకటే ఉండే. ఆ జిల్లాకు ఎవరి అవసరాలు ఏమున్నా కానీ అందరూ నల్గొండ జిల్లా పోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు సూర్యాపేట కానీ, యాదాద్రి కానీ, మరి అదేవిధంగా నల్గొండ కానీ
3 జిల్లాలు చేసుకొని అద్భుతమైనటువంటి పరిపాలన సౌలభ్యం. మరి ఎందుకు చేయలేకపోయింది ఆ రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ? ఈ రోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏదో డబ్బులు ఇచ్చి ఒక 400-500 మంది వచ్చి జిందాబాద్ జిందాబాద్ కొట్టే రోజులు పోయినాయి బిడ్డ. మీరు ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు. మరి ప్రజల నుంచి ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మన కోసం పనిచేస్తున్నామా లేదా అనేది ఈరోజు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు అద్భుతాలు చేసిండ్రు. యాదాద్రి పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పోయిన వాళ్ళు చూసిండ్రు కదా. ప్రపంచమంతా ఈరోజు ఈ భారతదేశం అబ్బురపడే విధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 1200 కోట్ల రూపాయలతోని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ డబ్బులతోనే ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తే ఈరోజు నల్గొండ ప్రాంతం అంతా మరి ఆకాశానికి ఎత్తుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఈ ప్రభుత్వం ఈరోజు మనం 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా మనం ప్రారంభించుకొని ఈ కార్యక్రమాన్ని ఇవాళ సాయంత్రం మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మా యొక్క పశుసంవర్ధక శాఖ అధికారులు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులోనే ఆ కార్యక్రమాన్ని నిర్వహించి మీకు అందరికీ గొర్రెల పంపిణీ కార్యక్రమం. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ ఒక్క నగరేకాలు కాదన్నా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఆఖరి గొర్రె వరకు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దేవుడు లాంటి ముఖ్యమంత్రి మనకున్నాడు. డబ్బుల కొదువ లేదు. ఆయన ఇచ్చిన మాట అంటే కేసీఆర్ గారు మాటిస్తే 600 అయినా తలదగిన మాట మరి తిప్పేటువంటి వ్యక్తిత్వం లేనటువంటి గొప్ప మహనీయుడు మన ముఖ్యమంత్రి గారు. అందుకే ఇప్పుడు మేము పోయిన తర్వాత కూడా రేపటి నుంచి సోషల్ మీడియానో లేకపోతే ఎల్లిగాడు మల్లిగాడు మాట్లాడతాడు, ఇవి వస్తాయా రావా అని చెప్తే వాళ్ళకి సరిగా చెంప చెల్లుమనే విధంగా మీరు జవాబు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గొర్రెలు వచ్చినాక ఈ గొర్రెలు ఇస్తే బాగుంటుంది వీళ్ళకన్నా ఆలోచన చేసాడు. మరి ఇప్పుడు మాట్లాడేటోడు 40 ఏళ్ళు ఉన్నాడు కదా, వాడు కూడా అధికారంలో ఉన్నాడు కదా, మరి ఎందుకు లేదు తెలివి వానికి? కరెంటు కోసం మనం చూసినాం కదా, ఆ రోజు ఎందుకు తెలివి లేదు? కాబట్టి ఏ తెలివి లేనటువంటి నాయకులు ఈరోజు మేమే గొప్పలనుకుంటున్నటువంటి నాయకులకు సరి అయినటువంటి గుణపాఠం చెప్పాలంటే మీరు ఎవ్వరిని కూడా అడిగే అవసరం లేదు. మీకు ఎక్కడన్నా ఇబ్బందులు కలిగితే మీ ఎమ్మెల్యే గారిని పట్టుకోండి, ఆయన వచ్చి మమ్మల్ని పట్టుకుంటాడు. తప్పకుండా మీ కార్యక్రమం సంపూర్ణంగా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అక్క చెల్లెళ్లకు అన్నా తమ్ముళ్లకు మీ అందరికీ జిల్లా యంత్రాంగానికి మా గౌరవ శాసనసభ్యునికి అందరికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.